అంతటి నిజాయితీ ఉన్న నారప్పని నేను బాధ పెట్టాను. బిడ్డ పోయినా నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఇంత మంచి మనిషినా నేను క్షోభ పెట్టింది. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుందామని వచ్చాను నారప్ప. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. నా పాపాన్ని నన్నే అనుభవించమని వెళ్ళిపోయావు. భగవంతుడా, నన్ను క్షమించు నారప్ప. ఆరాధన, నీ పట్ల ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చూపించని వాణ్ణి. ఆ రోజు నీ ఫోన్ కాల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా నిర్లక్ష్యానికి ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా జీవితాన్ని కోల్పోతాననుకోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను ఆరాధన. నీతోనే ఉంటాను. ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టిపోను. తిరిగి నా దగ్గరకు వచ్చే ఆరాధన, ప్లీజ్. ఈ విషయాలు లేకుండా ఒంటరిగా కూడా నేను ఉండలేను అంట దేవుడికి నచ్చ చెప్పి తిరిగి నా దగ్గరకు వచ్చే ఆరాధన, ప్లీజ్ ప్లీజ్ ఆరాధన, ప్లీజ్. బావా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చేజారిపోయిన కాలం, మనల్ని దాటిపోయిన ప్రాణం, ఎంత గింజుకున్నా ఎంత బాధపడినా తిరిగి రావు బావా. నా కారణంగానే ఆరాధన ప్రాణాలు పోగొట్టుకుంది దీపా. అలా ఎందుకు అనుకుంటావు బావా? ఆయుష్ ముగిసింది, వెళ్ళిపోయింది, అంతే. లే దీపా, ఆరాధన నాతో ఏదో చెప్పాలని చాలా అరటుపడింది. నేను పిచ్చోళ్ళ ప్రవర్తించాను. పట్టించుకోలేదు, వినిపించుకోలేదు. ఎన్నిసార్లు తను కాల్ కట్ చేసినా మళ్ళీ మళ్ళీ ట్రై చేసింది. ఏదో ముఖ్యమైన విషయం అయితే తప్ప నేను బిజీగా ఉన్నప్పుడు ఆరాధన డిస్టర్బ్ చెయ్యొద్దు. తను ఏం చెప్పాలనుకుందో ఇప్పుడు నాకెలా తెలుస్తుంది? బావా, తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? మనిషే దూరం అయ్యాక చూడు బావా, తట్టుకుని నిలబడే శక్తి నీకున్నా ఇలా డీలా పడిపోతే నారప్ప సంగతి ఏంటి? బావా, నువ్వు బాధని దిగ్గమింగుకొని మళ్ళీ మామూలు మనిషివ్వాలి. నువ్వు నారప్పకి ధైర్యం చెప్పాలి, ఆయనకి అండగా నిలబడాలి. నా వల్ల కాదు దీపా. నారప్ప కళ్ళలోకి చూస్తూ నేను మాట్లాడలేను. ఆ దుఃఖాన్ని ఆపుకోలేను. ఎంతో నమ్మకంతో తన కూతుర్ని నా చేతుల్లో పెట్టాడు.
నారప్ప నమ్మకాన్ని వమ్ము చేశాను. అతని బిడ్డని అతనికి కాకుండా చేశాను. ఎందుకు ఇలా చేశావని తను నన్ను అడగకపోవచ్చు, నన్ను నిలదీకపోవచ్చు. కానీ నాకు చాలా గిల్టీగా ఉంది దీపా. తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్న దోషిలా ఉంది నా పరిస్థితి. దీపా, నారప్ప విషయం నువ్వే చూసుకో దీపా, ప్లీజ్. నా పేరు నాగాంబిక. ఎవ్వరూ మనల్ని గెలవకూడదు, గెలిచిన వాళ్ళని వదలకూడదు. చూడండి చదరంగం ఈ నెల 22న ప్రారంభం. బావ ప్రస్తుతం మాట్లాడే మూడ్లో లేడు. తెలుసమ్మా, జరిగింది మామూలు నష్టం కాదు. జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నాడు. అంటే దాదాపు జీవితాన్నే పోగొట్టుకున్నట్టు కదా దీపా. ఏం చేసినా ఎంత బాధపడినా ఆ నష్టం పోడేది కాదు. ఎంత ఏడ్చినా ఆ కంట తడి ఆరేది కాదు. అలా అని ఎన్ని రోజులు బాధపడతాం చెప్పు దీపా. గుండె రాయి చేసుకోవాలి, మనసుకి సర్ది చెప్పుకోవాలి. ఈ వయసులో రావాల్సిన కష్టం కాదిది. ఇంకా నయం పిల్లా పాప పుట్టాకి ఘోరం జరిగుంటే ఇంకెంత బాధపడాల్సి వచ్చుండేదో. బాధేంటక్క, నరకం కనిపించేది. దీన్నే గుడ్డిలో మెల్ల అంటారు. విశాల్, దిగులు పడకు. నీ బాధను పంచుకోవడానికి మేమున్నాం. ఆరాధన లేని లోటు తీర్చడానికి దీపం ఉంది. తను నీతోనే, నీ పక్కనే ఉంటుంది. దయచేసి ఆపుతారా? నాకు ఆరాధన లేని లోటు తీరాలంటే ఆరాధనే పైనుండి దిగి రావాలి. అంతే తప్ప ఆ లోటు తీర్చడం ఎవ్వరి వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. నా మీద సానుభూతి చూపించినందుకు థ్యాంక్స్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండి. ప్రశాంతంగా నా ఏడుపేదో నన్ను ఏడవనివ్వండి. అయ్యో, మా మాటలు అపార్థం చేసుకున్నట్టున్నావు విశాల్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అమ్మా, కాసేపు ప్రశాంతంగా వదిలేయమని చెప్పాడు కదా బావా, వినిపించలేదా? అది కాదు దీపా, నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావు? వెళ్ళమ్మా. అది కాదు దీపా. అమ్మా ప్లీజ్ అర్థం చేసుకోండి. అది కదా నాన్న, చెప్పేది నీకే. అది కాదు దీపా, నేను అమ్మ చెప్పేది నీకే. పదండి. అరే విశాల్, నాన్న మీరు పదండి. ఏంటి దీపా? దీపా, ఏంటి నీ ఆవేశం? ఇప్పుడు ఏమైందని? ఏమన్నా అందామంటే అమ్మవైపోయావు. అంత చేయకూడని తప్పు నేనేం చేశానే? పాపం బాధలో ఉన్నాడు, అయ్యో అనిపించి ఓదార్చాను. అది తప్ప?
నువ్వు చేసిన పని ఓదార్చడం కాదు, ఓదార్పు పేరుతో నీ మనసులో కోరిక చెప్పి విసిగించడం. అది కాదు దీపా, అమ్మ చెప్పిన దాంట్లో కూడా తప్పే ఉంది. అవునమ్మా, తప్పే ఉంది. అర్థం లేకుండా మాట్లాడకండి. ఆరాధన అక్కలేని లోటు నేను తీర్చడం ఏంటి? అసలు ఆ మాటకి అర్థం ఏంటి? దీపా, మరీ చిన్న పిల్లల్ని అడిగినట్టు ఏంట అడగటం? బావంటే బాధలో ఉన్నాడు కాబట్టి విసుక్కున్నాడు, అర్థం ఉంది. నువ్వు కూడా ఇలా చిరాకు పడితే ఎలా? అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకున్నాను కాబట్టి చిరాకు పడుతున్నాను. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దమ్మా. ఇంకెప్పుడు బావ ముందు గాని నా ముందు గాని ఇలాంటి వంకర మాటలు మాట్లాడద్దు. మీరసలు బావ జోలికే వెళ్ళొద్దు. మేం వెళ్ళం కాని కాస్త నువ్వు మాత్రం మీ బావ మీద ఓ కన్నేసుంచే. అదే దీపా, కాస్త చూసుకుంటూ ఉండు అంటున్నా, అంతే. మీ గొడవలో పడి నాన్నకి భోజనం పెట్టడం మర్చిపోయాను. అబ్బే, నాకు ఇప్పుడే ఆకలిగా లేదమ్మా. నాన్న కంటే మీకు కాదు. అదే బావా, నారప్పకి మన దీప ఆరాధన్ని అక్క అని పిలవడమే కాదు, నారప్పని నాన్న అని కూడా పిలుస్తుందిగా. మరలాంటప్పుడు విశాల్ని మొగుడని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంత ఎగిరెగిరి పడుతోంది? బుట్టలో చాప ఎగిరెగిరి పడుతోంది కదా అని పట్టుకోవడం మానేస్తామా? దాని పని దాంది, మన పని మనదే. అది కాదక్కా, పైన తదాస్తి దేవతలుంటారంట. మనం 10 సార్లు విశాల్ దీపల్ని భార్యాభర్తలు అంటుంటే పైన తదాస్తి దేవతలు తదాస్త అనేస్తారు. మన పని తేలికవుతుంది. ఏమో అనుకున్నా, మీ చెల్లెలు దేవతల్ని కూడా భలే మేనేజ్ చేస్తోందే. అక్క, ఒకటి గుర్తుంచుకో, పైకి ఎన్ని మాట్లాడినా, ఎంత గంభీరంగా ఫోజ్ కొట్టినా దీపక్కి విశాలంటే ప్రాణం. కరెక్ట్గా చెప్పావు చెల్లి. దీపని విశాల్తో పెళ్లి కొప్పించటం కష్టం కాదు, విశాల్ని దీపతో పెళ్లి కొప్పించటమే కష్టం. ఈ కష్టాన్ని దాటగలిగితే ఇక మన ఇష్టమే ఇష్టం. నాన్నా, నాన్న సడన్ గా ఏమైపోయినట్టు? అర్జెంటుగా ఈ విషయం బావకు చెప్పాలి. నా మొహం మీకు చూపించుడు ఇదే ఆఖరిసారి తల్లి. మాట అనకుండా సహించినవు. చాలా పెద్ద మనసమ్మ మీది.
ఎందుకత్తయ్యా కన్నీళ్ళు? ఆరాధన అక్క గుర్తొచ్చిందా మీకు కూడా? కాదమ్మా, మరి నేను ఆరాధనకి చేసిన అన్యాయం గుర్తొచ్చింది. కళ్ళల్లో పెట్టుకుని కన్న కూతురులా చూసుకున్నావు. నువ్వు అక్కకి అన్యాయం చేయడం ఏంటత్తయ్యా? అసలేం మాట్లాడుతున్నావు? కన్న కూతుర్లా చూసుకున్నాను, కానీ కన్న తండ్రికి దూరం చేసి పాపం చేశాను, క్షోభ పెట్టాను. చెడిపోయిన నాన్నని అక్క మెడబట్టి బయటికి తోసింది. అందులో నువ్వు చేసిన పాపమేముందత్తయ్యా? నారప్ప చెడిపోలేదు దీప, చెడిపోయినట్టు నటించాడు. అందుకు కారణం నేనే దీప. ఇన్నాళ్ళు ఈ చేదు నిజాన్ని నా గుండెలోనే మోస్తున్నాను. ఎవరితోనైనా చెప్పుకుంటే నన్ను చీకొడతారని నాలో నేనే కుమిలిపోతూ బాధని భరిస్తున్నాను. ఇక నా వల్ల కావటం లేదు దీప. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటారు. పాపం పోవటానికి కాదు గాని నా గుండె బరువు దింపుకోటానికైనా ఇప్పుడు ఈ చేదు నిజాన్ని నీతో చెప్పుకుంటాను. నువ్వు నన్ను చీకొట్టినా సరే, చీదరించుకున్నా సరే, నా కొడుకుతో చెప్పి నన్ను బయటికి గెంటించినా సరే, నేను దేనికైనా సిద్ధం. నేను చేసిన పాపాన్ని ఈ పూట నీ ముందు చెప్పుకుంటాను దీప. మా అత్తయ్య గురించి నాకు బాగా తెలుసు. తెలిసి తనే తప్పు చేయదు. చేసిందమ్మా. నేను నమ్మను. నమ్మక తప్పదమ్మా అని నీకు నువ్వు అనుకోగానే సరిపోదత్తయ్యా. నేను తప్పు చేశాను అని చెప్పటానికి నాకున్న ఒకే ఒక సాక్ష్యం నారప్ప. గుడ్డిగా మీ అత్తయ్య నమ్మటం కాదు, నారప్పని అడిగి తెలుసుకో నేనెంత రాక్షసినో. ఆ తండ్రి కూతుళ్ళని నిర్దాక్షిణ్యంగా వేరు చేశాను. కూతురు వెనకే అత్తారింటికి వచ్చే వరాన్ని నారప్పకి నా కొడుకు ప్రసాదిస్తే నేను ఆ వరాన్ని బలవంతంగా లాక్కున్నాను. మాట విన్నావా? ఈరోజు సాయంత్రం నీ కూతురు నాతో వస్తుంది, లేదా నీతోనే నీ ఇంట్లోనే ఉండిపోతుంది. ఆలోచించుకో. నేనైతే మీ ఇంటికి రానమ్మా, మీ కంటికి కనపడను. నా టార్చర్ తట్టుకోలేక నారప్ప ఆరాధనతో రాకుండా ఆగిపోయాడు. గుండెపోటు తెచ్చుకున్నాడు. నాయనా, మా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం తెలియని విశాల ఆరాధన నారప్పని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే నాలో రాక్షసత్వం తగ్గలేదు. ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను. ఇక నుండి నేను ఇంట్లో ఎలాగూ ప్రశాంతంగా ఉండలేను. కనీసం కృష్ణారామ అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్తే ఏదో ఒక చోట ప్రశాంతంగా కన్ను మూస్తాను.
నా బిడ్డ దృష్టిలో నేను సెడ్డోడిగా మారాలి. అది నన్ను సీ కొట్టాలి. అప్పుడు గాని అది నన్ను మెడబట్టి బయటికి గెంటదు. తను ప్రాణంగా చూసుకునే కూతురికి దూరం అవటానికి తనకు వేరే దారి లేక కూతురి దృష్టిలో చెడ్డవాడిగా నటించి ఆరాధనతో మెడపట్టి బయటికి గెంటించుకున్నాడు నారప్ప. నా కోసం నాకిచ్చిన మాట కోసం కూతురి దృష్టిలో చెడ్డవాడిగా నిలిచి శాశ్వతంగా తన బిడ్డ నుండి దూరం అయ్యాడు. ఇప్పుడు చెప్పు దీప, నేను రాక్షసులా కాదా? నేను ఆరాధనకి అన్యాయం చేశానా లేదా? పాపం చేశానా లేదా? చెప్పు దీప, చెప్పు. నా వయసు గురించి కూడా ఆలోచించకుండా నా చెంపలు పగలగొట్టు.